మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, జూన్ 26th టు జూలై 4th వారాహి ఆర్ గుప్త నవరాత్రులు. సో అమ్మవారి విశిష్టత గురించి, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. అమ్మా, భండాసుర వధకు లలితా పరమేశ్వరి బయలుదేరి వెళ్ళినప్పుడు ఆ సందర్భంలో ఆవిడ యొక్క ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు ఏవైతే ఉన్నాయో అవి మూడుగా వ్యక్తమైనవి. ఇచ్ఛాశక్తి, భండాసురుని సంహరించాలనేటటువంటి ఇచ్ఛ అమ్మవారు. ఇచ్ఛా జ్ఞానశక్తి అంటే ఆలోచన చేసి ఎట్లా సంహరించాలి, ఏం చెయ్యాలి అనేటటువంటి ఆలోచన మంత్రిని, ఆవిడే శ్యామలాదేవి. ఒక పని చేయడానికి ముందు ఆలోచన ఉండాలి కదా. బాగానే ఆలోచన చేశాను, దాన్ని క్రియగా మలచకుండా ఇక్కడ కూర్చొని నేను ఆలోచన చేశానంటే పని జరుగుతుందా? అటువంటి క్రియాశక్తి ఆవిడ దండనాథ, సేనా నాయకురాలు. ఆవిడ్నే వారాహి అంటారు. ఈ మంత్రిని అని చెప్పబడేటటువంటి ఈవిడ జ్ఞానశక్తి శ్యామలాదేవి. ఈవిడికి ఉండే సేనా నాయకురాలు, ఈవిడ పేరు వారాహి, వార్తాళి, పంచమి, ఇలాంటి పేర్లు ఆవిడకి ఎన్నో నామాలు ఉన్నాయి. 12 నామాలు ఉన్నాయి వారాహి అమ్మవారికి. ఈ వారాహి దండనాథ, ఆవిడ పేర్లలో ఇదొకటి దండనాథ. దండనాథులు అంటే ఏమిటి? దండం చేత్తో పట్టుకున్నాడు. దండం చేత్తో పట్టుకున్నారంటే అర్థం ఏమిటి? దండం దశగుణం భవేత్. దండం అన్నది 10 గుణాలని తీసుకొచ్చి పెడుతుంది. అంటే చేత్తోనే కర్రబుచ్చుకుంటే అప్పటిదాకా ఉన్న వేషాలన్నీ పోయి నీ మాట వింటాను అంటారు చిన్నపిల్లలైనా. చేతిలో బెత్తం ఉంటే చాలు కదా. దీనికి సంకేతంగానే మనం గనక గమనించినట్టయితే ఈ పోలీసులకి వాళ్ళందరికీ కూడా చేతిలో కర్ర ఉంటుంది, లాఠీలు ఉంటాయి. లాఠీతో కొడతారా అంటే మామూలుగా వీళ్ళు కొట్టచ్చు, చిన్న స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు. కానీ అధికారులు కూడా చేతిలో కర్ర పుచ్చుకుంటారు. ఇప్పుడు ఆ కర్ర వాడినట్టు ఉండదే, చాలా అందంగా, అలంకారంగా, షైనీగా, బ్రహ్మాండంగా ఉంటుంది. అది సంకేతం. అధికారాన్ని చలాయించటానికి సంకేతం దండం. అందుకే రాజదండం. మనం రాజదండం గురించి కూడా 2 ఏళ్ల క్రితం బాగా మాట్లాడుకున్నాం కదా. ఈ రాజదండం అన్నది, రాజు అన్నవాడు నేను దండిస్తాను అని చెబుతూ ఉంటే తప్ప ప్రజలు చాలా మంది మాట వినరు. అవును కదా. కొంతమంది మామూలుగా వింటారు మర్యాదగా చెప్తే, లేనప్పుడు దండం కావాలి. అటువంటి దండనాథ అంటే దండం చేతిలో పుచ్చుకుంది. ఈ దండం ఎట్లాంటిది అంటే, లలితా పరమేశ్వరి ఏం చేసిందంటే, నువ్వు ఏది చెబితే అది నా ఆజ్ఞగా చలామణి అవుతుంది అని చెప్పి తన రాజముద్రిక ఈవిడికి ఇచ్చింది, శ్యామలాదేవికి ఇచ్చింది. నువ్వేం చేస్తే అది అందరూ ఒప్పుకుంటారని చెప్పి ఈవిడికి దండం ఇచ్చి దండనాథ అయింది. ఆ ఇచ్చినవి ఏమి ఇచ్చిందంటే, ఈవిడ చేతిలో ఆయుధాలు ఉన్నాయి, 8 రకాల ఆయుధాలు ఉన్నాయి. వాటిల్లో ప్రధానంగా ఉన్నవి ఏమిటంటే, ఇక్కడి నుంచి 2 తీసి ఇచ్చింది. ముసలము, హలము. హలం అంటే నాగలి, ముసలం అంటే రోకలి. తన ఆజ్ఞాచక్రం నుంచి తీసి ఇచ్చింది. అవి 2 కాక ఇంకా శంఖము, చక్రము, పాశము, అంకుశము, వరదము, అభయము, ఈ 8 చేతుల్లో 8 ముద్రల్ని ధరించుంటుంది ఈవిడ. ఈవిడ రూపం ఎలా ఉంటుందని వర్ణించబడిందంటే, ఈవిడ కోలవదన, కుశేశయనయన, కోకారి మండిత శిఖండ, సంతప్త కాంచనాభ, సంఝారుణచేల సంభృత నితంబ, హల ముసల శంఖ చక్ర అంకుశ పాశ అభయ వర స్ఫురిత హస్త, కూలంకషానుకంప, కుంకుమజంబాలి న్యస్తస్తనాభోగ, ధూర్తానామతి దూర, వార్తాశేషావలగ్న కమనీయ, ఆర్తాళీ శుభరాత్రి, ఆర్తాళీ శుభదాత్రి, వార్తాళీ భవతు వాంఛితార్థ. ఈవిడని ప్రార్థనా శ్లోకాలు ఇవి వారాహిదేవికి. ఎలా ఉంటుందంటే, కోలవదన, కోలము అంటే వరాహము. వరాహం అంటే తెలుసు కదా. ఆ వరాహము ముఖం ఉంది. తర్వాత కుశేశయనయన, పద్మాల్లాంటి అందమైనటువంటి కన్నులు కలిగినటువంటిది. పైగా ఇంకొక చోట వర్ణిస్తారు, 1000 రేకులున్న పద్మంలో నిరంతరం అలా విహారం చేసేది అని ఆవిడని. ఆ తరువాత
మంచి చంద్రుడు తన శిఖ మీద అలంకారంగా కలిగినటువంటిది. ఎలా ఉందిటంటే రూపం నలుపే గాని దాని నుంచి వచ్చేటటువంటి కాంతి ఎలా ఉందంటే కరిగించిలా ధారగా పోస్తున్నటువంటి బంగారం లాంటి కాంతి కలిగింది. సంతప్త కాంచనాభ, కరుగుతూ ఉన్నటువంటి బంగారంలాగా మెరిసిపోయేటటువంటి కాంతి కలిగింది. అంటే నల్లని శరీరం నుండి కూడా అటువంటి కాంతి వస్తుంది. పైగా సంధ్యాకాలంలో ఉండే ఎర్రని రంగు కలిగినటువంటి వస్త్రాన్ని ధరించినటువంటిది. చెప్పాను కదా, హలము అంటే నాగలి, ముసలము రోకలి, సరే శంఖము, చక్రము, వరదము, అభయము, ఆ పైన అంకుశము, పాశము, వీటిని తన చేతులలో ధరించినటువంటిది. కూలంకషానుకంప, ఒడ్డుని ఒరుసుకుంటూ ప్రవహించేటటువంటి ప్రవాహంలాగా ఉన్న దయ కలిగింది. అంటే ఎప్పుడైనా గట్టు తెంచుకుని ఆ దయ మన మీద ప్రసరించవచ్చు అనమాట. అంత దయ కలిగినటువంటిది. కుంకుమతో అలంకరించబడిన బురదగా అలంకరించబడినటువంటి ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఉండే ప్రాంతాన్ని ఆభోగం అంటారు. అంటే ఈ స్తనాల దాకా, కంఠం నుంచి స్తనం దాకా ఉండేది. ఇది ఎందుకు ఆభోగం అంటే నగలన్నీ ఇక్కడే పెట్టుకోవాలి. అక్కడ ఏముందంటే కుంకుమ అలంకరించబడిందిట. కుంకుమ అంటే మనం మొహాన్ని పెట్టుకునే కుంకుమని కాదమ్మా, కాశ్మీరంలో దొరికే కుంకుమ పువ్వుతో చేసినటువంటిది, అది కుంకుమ. దాన్ని ధరించినటువంటిది. ఇక అసలు లక్షణం ఏమిటో తెలుసా? భౌతిక రూపం ఇదైతే ధూర్తానాం అతి దూర, దుర్మార్గులకి చాలా దూరంగా ఉంటుంది. ఆహా, దుర్మార్గులు ఈవిడ దగ్గరికి రాలేరు. ఎలా? దుష్ట దూర, దురాచార శమని, దోషవర్జిత, లలితారాసనామ సహస్రంలో ఉంది కదా ఆవిడ వర్ణన. అలాగే వార్తాశేషావలగ్న కమనీయ, ఇది అస్సలు ఆవిడ లక్షణం. వార్త అంటే మనం న్యూస్ అనే అర్థంలో చెప్పుకుంటాం. వార్త అంటే జీవిక. జీవిక అంటే బతుకు తెరువు, బతకడానికి కావాల్సినటువంటి విశేషం. ఏమిటి బ్రతుకు తెరువు? అందరికీ ఆహారం కావాలి, బ్రతికుండాలి, వ్యవసాయం మొదలైనటువంటి వాటికి సంబంధించిన విశేషాలకు వార్త అని పేరు. వార్త యందు జగము వర్తించుచుండును అని మన వాళ్ళకు చెప్తారు. వార్తలో జగత్తు ఉందంటే న్యూస్ పేపర్లోని న్యూస్తో ప్రపంచం తెలుస్తుందని లేనిపోని అర్థం చెప్పుకుంటాం కాదు. చక్కగా జీవనోపాధి, జీవిక ఏదైతే ఉందో దాంట్లోనే ఈ మొత్తం అంతా బ్రతుకుంది. ఎవరెట్లా బతుకుతారో వేరే మాట. నువ్వు వ్యవసాయం చేస్తావా, వ్యాపారం చేస్తావా, వ్యవహారం నడుపుతావా, అది వేరే మాట. కానీ ఏదో ఒకటి ఉంది కదా. అటువంటి వార్తని చక్కగా చేస్తూ చాలా జాగ్రత్తగా అందరికీ వార్తను అందిస్తూ ఉంటుంది ఆవిడ. అందరికి మన జీవనోపాధి కల్పిస్తూ ఉంటుంది, బతికేటట్టుగా చేస్తూ ఉంటుంది. పైగా కనపడనటువంటి సన్నని నడుము ఉందండి ఆవిడికి. ఉందని అన్నారంతే, ఉందో లేదో కనపట్టల్లా. మాట బట్టి ఆవిడికి నడుము ఉందనుకోవాలి కానీ అంత సన్నగా ఉంది. ఆ తర్వాత ఆర్తాళి శుభదాత్రి, బాధపడినటువంటి వాళ్ళకి శుభాన్ని కలిగించేది. ఎవరైనా నాకు కష్టం ఉందమ్మా అంటే వెంటనే శుభాన్ని కలిగిస్తుంది. వార్తాళి. ఆవిడకున్న మరో పేరేమిటి? వార్తాళి. ఆవిడకున్న పేర్లలో ఒకటి వార్తాళి. ఆ వార్తాళి మాకందరికీ శుభమును కలిగించు అని అడిగా. ఇది అమ్మవారికి సంబంధించిన, వారాహీదేవికి సంబంధించిన స్తుతి. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే దుష్టులను దూరం చేస్తుంది, శుభాలను కలిగిస్తుంది, మనకు ఆహారాన్ని కలిగిస్తుంది. ఈవిడ ఇంద్రియాల మీద ఆధిపత్యం కలిగింది. ఇంద్రియాలు చక్కగా పనిచేయాలి అంటే శరీరానికి పుష్టి ఉండాలి. శరీరానికి అంటే అన్నం తినకపోతే కళ్ళు బయర్లు కంపుతాయా లేదా? మాట వినపట్టలేదండి, చెవులు గళ్ళు పడుతున్నాయండి, నోరు ఎండిపోతుందండి అంటాం. అట్లా లేకుండా ఉండాలంటే ఏం కావాలి? తుష్టిగా ఉండాలి. ఆ తుష్టికి కావలసినటువంటిది, శరీరం పుష్టిగా ఉండాలి అంటే దానికి కావలసినటువంటి పనులు చేయడానికి అమ్మవారు కారణం. అందుకని ఆవిడ చేతిలో ఉన్నట్టు ఒక ఆయుధం నాగలి. నాగలితో భూమిని దున్నితే, పంట పండితే వచ్చినటువంటి దాన్ని రోకలితో దంచి బియ్యం చేసుకుంటే మనకు ఆహారం వస్తుంది. అప్పుడు నీకు భయం లేదు అంటుంది. అప్పుడు నీకు కావలసిన వరాలు ఇస్తానంటుంది. పైగా ఈవిడ ఇంకోటి ఏమిటంటే భూమికి ప్రతీకగా ఎందుకు చెప్తారు అంటే వరాహం ఎప్పుడూ భూమిని చొచ్చుకుపోతూ ఉంటుంది.
భూమి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది, ఇలా తవ్వుకుంటూ 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 వెళుతూ ఉంటుంది. కనుక భూమి మనకు కావాలి అంటే తప్పనిసరిగా వారాహి మనకు అవసరం. అలాగే వరాహ అవతారం, భూమి సభ్యంగా ఉండడానికి వరాహ అవతారాన్ని పూజించాలి, లేదా స్త్రీ రూపంలో అయితే వారాహిని పూజించాలి. సాధారణంగా చాలామంది ఏమనుకుంటారంటే ఈ వారాహికి వరాహ అవతారం భర్త అనుకుంటారు. కాదమ్మా. కాదమ్మా, ఆయనకి సోదరే కదా ఈవిడ. అమ్మవారు నారాయణుడికి సోదరు అయ్యేటప్పుడు భర్త ఎట్లా అవుతాడు కదా. నారాయణి అంటే పార్వతీదేవి, నారాయణుడు అంటే విష్ణుమూర్తి. వాళ్ళిద్దరిని ఎట్లా చెప్తాం? ఒక భైరవుడు ఈవిడికి భర్త, అష్టభైరవుల్లో ఒకరు. ఆ అష్టభైరవుల్లో ఒక భైరవుడు ఈవిడికి నాయకుడుగా చెప్పబడుతూ ఉంటాడు. ఈవిడ ఎవరు అంటే ఇంతకీ కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత, లలిత రహస్యనామ సహస్రంలో కనపడుతుంది మనకి. కిరిచక్రాన్ని అధిరోహించినటువంటి దండనాథ ముందు వెడుతూ ఉంటే అమ్మవారు యుద్ధానికి బయలుదేరి వెళ్ళింది. కిరి అంటే కూడా వరాహమే. వరాహాలు అనేటటువంటి చక్రాలు కలిగినటువంటి రథాన్ని అధిరోహించినటువంటి దండనాథ సేనానాయకురాలు ఈవిడ. సేనానాయకురాలు ముందు నడుస్తూ ఉంటుంది. ఆవిడ వల్ల అలా ముందుకు వెళ్ళినట్టయితే విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత, విశుక్రుడి చేత సంహరించబడినటువంటి వారాహి యొక్క పరాక్రమాన్ని చూసి సంతోషించింది అమ్మవారు. ఈ విశుక్రుడెవరు? భండాసురుడికి ఇద్దరు సోదరులు ఉన్నారు. ఒకడి పేరు విషంగుడు, ఒకటి పేరు విశుక్రుడు. విషంగుడు అంటే చెడ్డ స్నేహాలు చేయించేవాడు. విశుక్రుడు అంటే చెడ్డ స్నేహాలు ఆడవాళ్ళు మగవాళ్ళు కాకుండా మగవాళ్లతో ఆడవాళ్ల స్నేహాలు చేయించి శుక్రధాతువుని వ్యర్థం చేయించేవాడు విశుక్రుడు. శుక్రధాతువు ముందు వ్యర్థమైతే ఏం జరుగుతుందో తెలుసా అమ్మా? వివాహానికి ముందు సంతానం బలహీనంగా కలుగుతుంది. అందుకని బ్రహ్మచర్యం పాటించిన వాళ్ళకి మాత్రమే, వివాహం వరకు బ్రహ్మచర్యం పాటిస్తేనే మంచి సంతతి కలుగుతుంది. బలహీనులు, రకరకాలైనటువంటి దోషాలు కలిగినటువంటి వాళ్ళు కలగడానికి కారణం శుక్రము వివాహాత్పూర్వం వృధా కావడం. ఈ పని చేయించేటటువంటి వాడు విశుక్రుడు. అటువంటి విశుక్రుణ్ణి సంహరించింది అంటే ఈ జాతి ఏదైతే ఉందో ఈ జాతి ఇక్కడికిక్కడ కొనసాగకుండా బలహీనపడేటట్టుగా చేసేటటువంటి వాడు విశుక్రుడు. మనం ఇప్పుడు వింటూ ఉన్నాం, చాలా మనకి వైక్రోమోజోమ్ నశించటానికి ఎన్నో రకాల ప్రణాళికలు. వాడిని విశుక్రుడు తప్ప ఇంకేమంటాం? అటువంటి వాణ్ణి పోగొట్టేటటువంటిది వారాహి. వర అహము. వర అంటే శ్రేష్టమైన, అహము అంటే నేను అనేటటువంటి భావన. శ్రేష్టమైన నేను అనే భావన కావాలి అంటే నేను తలెత్తుకొని ఉండగలగాలి. నేను అని నీరసంగా దీర్ఘాలు తీసుకుంటూ ఉంటే అది వరాహం కాదు, నీచాహం. మన జాతి ఆ నీచాహ స్థితి నుండి వరాహ స్థితికి రావడానికి విశుక్రుణ్ణి సంహరించిన వారాహి అవసరం అవుతుంది. సో వారాహి అమ్మవారిని అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆరాధించవచ్చామా? అమ్మ ఆరాధించటం అంటే నమస్కారం చేసుకోవచ్చు, పూజ చేయొచ్చు. ఎందుకు చేయకూడదమ్మా? ఇప్పుడు అమ్మవారు ఉదాహరణకు చెప్పుకుందాం, మనకి సైన్యాధిపతులు, త్రివిధ దళాధిపతులు ఉన్నారు. వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాలా అక్కర్లేదా? ఇవ్వాల్సిందేగా. వాళ్ళకి పైన ఎవరున్నారు? రాష్ట్రపతి. ఇక్కడ జనరల్ మాటలు మనం మామూలుగా చెప్తే రాష్ట్రపతి ఎదురుగా నువ్వు త్రివిధ దళాధిపతుల్లో ఏదో ఒక దళానికి అధిపతి వస్తే ముందర ఆయనకి నమస్కారం చేస్తావా? రాష్ట్రపతికి చేస్తావా? రాష్ట్రపతికే చేస్తాం కదా. అంత మాత్రాన వీళ్ళని తక్కువ చేశామా? లేదు. వీళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం, వీళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద, వీళ్ళకి ఇవ్వవలసిన పొజిషను ఎట్లా ఇవ్వాలి, ప్రధానం అక్కడ. అలాగే వారాహి పూజలు చేయండి, తప్పనిసరిగా చేయండి. ఎందుకంటే ఈ వారాహి ఎంత గట్టిగా ఉంటే భండాసురుణ్ణి సంహరించే లలితా పరమేశ్వరికి అంత హాయిగా ఉంటుంది. ఎందుకంటే ఆవిడ పని కొంత తగ్గుతుంది కనుక. పైగా పని తగ్గడం కాదు, ఎదుర్కొనడానికి కూడా ఢీ అంటే ఢీ అనడానికి తగిన స్థాయి వాళ్ళు ఉండాలి కదా. వీళ్ళు 6 నెలలు సాము చేసి మూలనున్న ముసలమ్మని కొడతారా?
ఎవరి స్థాయి వాళ్ళతో వాళ్ళు వెళ్ళాలి. కనుక ఈ వీళ్ళకుండేటటువంటి వీడి దగ్గర ఉండేటటువంటి తమ్ముళ్ళు సేనా నాయకులుగా వస్తే వాళ్ళను సంహరించాల్సింది ఈవిడ. కనుక ఇప్పుడు వారాహి అవసరం ఎంతుందో మీకు అర్థం కావాలి. ఈ జాతి బలంగా ముందుకు కొనసాగాలంటే, విశుక్ర సంహారం జరగాలి అంటే, ఈ జాతిలో ఉన్నటువంటి జన్యువులు చక్కగా ముందు కాలాలకి సరిగ్గా కొనసాగాలంటే విశుక్ర సంహారం జరిగి వారాహి అమ్మవారు విజృంభించవలసినటువంటి అవసరం ఉంది. కానీ వారాహియే ప్రధానం అనుకుని లలితా పరమేశ్వరుని పక్కన పెట్టకూడదు. అక్కడ వస్తోంది సమస్య. తప్పనిసరిగా ఎవరిని పూజించాలన్నా 9 రోజులు మనకి ప్రధానం. 9 పూర్ణ సంఖ్యగా చెప్తారు. కనుక ఒక దీక్ష పూర్తి కావాలంటే 9 రోజులు. వారాహి అమ్మవారిని పూజించాలంటే కూడా 9 రోజులు పూజిస్తారు. ఈవిడికి పంచమి అని పేరుంది. ఎందుకంటే సప్తమాతృకల్లో ఈవిడ 9వది. విష్ణుమూర్తి అవతారమైన వరాహము యొక్క శక్తి వారాహి. మనం చెప్పుకుంటాం కదండి, బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి అని చెప్పేట 5వ మాతృక ఈవిడ. ఈవిడ్నే వార్తాళి అంటారు, అంటే జీవనోపాధి కలిగించేటటువంటిదని. అలాగా దండనాథ, సంకేత, సమయపాలిని. కానీ అమ్మవారి రూపం గురించి భలేగా చెప్పారమ్మా. అంటే ఊహించుకోవచ్చు అనమాట, క్లియర్ పిక్చర్. ఎంత అందంగా ఉంటుందో వారాహి రూపం. మీరు ఎప్పుడన్నా చూడాలంటే కరీంనగర్ దగ్గర ఒక క్షేత్రం ఉందమ్మా, అక్కడ ఉంటుంది వరాహ అమ్మవారు. కానీ భూదేవి కూడా ఉంటుంది అక్కడ. ఆ రూపాలు చూస్తే నాకు రాబుద్ధి వల్ల గబగబా వాళ్ళని అడిగి తలుపులు తెరిపించేసి ఎత్తుకుందాం అనిపించింది. అంత అందంగా, అంత ముద్దుగా ఉంటాయి. అంత చాలా అందమైనటువంటి రూపం అమ్మ వరాహ రూపం, తక్కువదేం కాదు. కాకపోతే ఈ వారాహి కొంచెం భయంకరంగా ఉంటుంది అని ఒక లోకంలో ప్రథ ఉంది. అది అపప్రథే. ఎందుకంటే అప్పుడప్పుడు కోపం తెచ్చుకోపోతే ఎట్లాగమ్మా? పిల్లవాడి మీదకి ఏ కుక్కో వస్తోంది, తల్లి ఆయ్ అని కుక్కను అరుస్తుంది. పిల్లవాడిని కాదు కదా, ఆవిడ అక్కడ రౌద్రంగా ఉంటేనేగా వీడికి రక్షణ. కనుక అలా ఉంటుంది. కాకపోతే నిరంతరం ఆ విధంగా ఉండే రౌద్ర రూపంలో ఉన్న అమ్మవారిని మాత్రం నిరంతరం ఆరాధించకూడదు. ఎందుకంటే దేన్ని ఆరాధిస్తే ఆ రూపం మనకు వస్తుంది కనుక మనం కూడా అందరి మీద అలా కోపం తెచ్చుకుంటామేమో. అందువల్ల ఆ సమయంలో మనం ఆరాధించవచ్చు అంతవరకు. రైట్. చాలా సంతోషం అమ్మ. ధన్యవాదాలు. నమస్తే.